వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. పేరాల కట్టయ్య ఫంక్షన్ హాల్లో ఈ నెల ఆగస్టు 18న జరగబోయే జిల్లా సదస్సు కార్యక్రమం. మండలాల నుంచి భారీ సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు. భయభ్రాంతులకు గురి అవుతున్న గ్రామీణ ప్రజలు. తండ్రి హుటాహుటీన పాఠశాలను సంప్రదించగా విద్యార్థి సేఫ్. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి. పోలీసులు సరైన పత్రాలు లేని బైక్లు, 3 వీలర్లు, ఒక 4 వీలర్ స్వాధీనం. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, మందకృష్ణ మాదిగ హైదరాబాద్ విచ్చేస్తున్న సందర్భంగా చంద్రయానగుట్ట నియోజకవర్గంలోని కైపు భాస్కర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రయానగుట్ట కన్వీనర్ రమేష్, జిల్లా నాయకులు నాయిని యాదయ్య, చార్మినార్ ఇన్ఛార్జి లక్ష్మణ్, కో కన్వీనర్ నాసారం శంకర్, జిల్లా అధ్యక్షులు యాదగిరి, గౌలీపుర ఇన్ఛార్జి మందా నాగేష్, సంపత్ కుమార్, బీజేపీ నాయకులు తదితర నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఒకవేళ బైక్ ఉంటే బైక్ జెండా నాటుకొని ఖచ్చితంగా పాల్గొనాలని భారీ ర్యాలీ అందరూ ఫోటోలు పెట్టండి. ఓకే రైట్. ఈనాటి ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ సర్కులర్ ఏర్పాటు చేసిన విషయం మాదిగ ప్రజానికి అందరికీ తెలుసు. అందులో భాగంగా గత 30 ఏళ్లుగా వర్గీకరణ కోసం లక్ష్య సాధన దిశగా కృష్ణమాది గారు ఏర్పాటు చేసిన ఈ ఉద్యమం నేడు సుప్రీంకోర్టు తీర్పుతో ఆగస్టు 1వ తారీఖున ఒక సంచలనాత్మకమైన తీర్పు రావడంతో యావత్ మాదిగ ప్రపంచం ఆనందంతో సంతోషిస్తున్నారు. మరి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కృష్ణమాది గారు ఈ విజయాన్ని మనకు అందించి రేపు 13వ తారీఖున కృష్ణమాది గారు హైదరాబాద్ చేరుకోబోతున్నారు. మరి ఆయన హైదరాబాద్ చేరుకున్న ఆ టైం త్వరలోనే మనకు తెలియజేస్తారు, ఖచ్చితంగా అవర్స్తో సహా. మరి కృష్ణమాది గారి ఆ రాకను 2 తెలుగు రాష్ట్రాలు ప్రతి గ్రామం నుంచి వెహికల్స్తో ఈయన రాకను గొప్ప ర్యాలీగా ఏర్పాటు చేయాలని మన రాష్ట్ర జాతీయ నాయకత్వం, ఎంఆర్పిఎస్ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. మరి 13వ తారీఖు జరగబోయే ఈ మహార్యాలీని కృష్ణమాది గారిని గొప్పగా ఆహ్వానించే దిశగా మరి కడప జిల్లా మైదుగురు నుంచి చంద్రాయగుట్ట నియోజకవర్గానికి నన్ను ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది జాతీయ నాయకత్వం. మరి స్థానిక నాయకులందరితో కలిసి ఈరోజు ప్రతి డోర్ టు డోర్ టచ్ చేసి జెండాను వారికి ఒక జెండాను ఇచ్చి వెహికల్స్తో ప్రతి 2 వీలర్ కూడా ఇక్కడ నుంచి సిటీలో 2 వీలర్ కూడా ప్రతి ఇంటి నుంచి అందరినీ భాగస్వాములు చేసి ఈ మహార్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానించడం జరుగుతుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దేవేందర్ నగర్ లో గాజుల రామారం వైపు వస్తున్న కారు నడుచుకుంటూ వస్తున్న సెక్యూరిటీ గార్డ్ ని అతివేగంగా కారు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. నడిపించిన వ్యక్తి మనీష్ గా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతనితో పాటు మరో 4 ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అతివేగం మద్యం మత్తులో నడుచుకుంటూ వెళ్తున్న సెక్యూరిటీ గార్డ్ ను ఢీకొట్టిన కారు జీడిమెట్ల రాణా పరిధిలో గాజుల రామారంలో ఘటన చోటు చేసుకుంది. స్పాట్ లోనే మృతి చెందిన గోపి అనే వ్యక్తి. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ప్రమాద దృశ్యాలు ఈ విధంగా ఉన్నాయి.
ఈరోజు జిడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 6:15 ప్రాంతంలో గాజుల రామారం ఏరియాలో గోపి అనే సెక్యూరిటీ గార్డ్ రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న క్రమంలో అతివేగంగా మహేంద్ర ఎస్యూవి 500 వెహికల్ వచ్చేసి అతనికి హిట్ చేయడం జరిగింది. ఆ హిట్ చేయడంతో అతను ఎగిరిపోయి ఒక 10 మీటర్ల దూరంలో ఎగిరిపోవడం జరిగింది. ఆ వేగంతో కుదరం వల్ల ఎలక్ట్రికల్ పోల్స్ కూడా డ్యామేజ్ కావడం జరిగింది. డ్రైవ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. అతని పేరు మనీష్. అతను 20 ఇయర్స్ ఏజ్, ప్రస్తుతం డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. అతనితో పాటు ఇంకొక 5 మెంబర్స్ స్నేహితులు కూడా ట్రావెల్ చేసినట్టు తెలిసింది. అతన్ని బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయగా అతను మద్యం సేవించినట్టు తెలిసింది. కాబట్టి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున 25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత బీఆర్ఎస్ ది అన్నారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందొద్దు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందొద్దు అనే ధోరణిలోనే బీజేపీ నాయకులు, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఉంటే తమ స్వార్థ రాజకీయాలకే పరిమితమై కక్షపూరిత ధోరణిలో చేతులు కలుపుతూ కుట్రలు చేస్తున్నారన్నారు. కుట్ర రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ భయపడలేదు, భయపడదు అని తీవ్రంగా ప్రతిఘటిస్తాం అని వారు తెలిపారు. కేసీఆర్ పెద్ద నాయకులనే ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిపోయింది అన్నారు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు వారికి ప్రభుత్వానికి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ మద్దతు తెలపడంపై ప్రధానమంత్రిని, కేంద్ర హోంశాఖ మంత్రిని వివరణ కోరుతాం అన్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది అని వారు కోరారు. ఉన్నప్పుడు మరి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి, పెద్ద ఎత్తున సంస్థలని తీసుకొచ్చి, వేల లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి లక్షల మందికి ఉద్యోగాలు, దగ్గర 25 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఆన్ రికార్డ్ తీసుకున్నట్టయితే మొన్న ఓన్లీ ఐటీ సెక్టార్లనే, కేవలం ఐటీ సెక్టార్లనే మొన్న బడ్జెట్లో ఇచ్చినటువంటి, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే బీఆర్ఎస్ హయాంలో 2014 నుంచి 21-22 వరకు 6 లక్షల ఉద్యోగాలు కేవలం ఐటీ సెక్టార్లో వచ్చిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. 6 లక్షల ఉద్యోగాలు కేవలం ఒక 10 ఇయర్స్, 9 ఇయర్స్, దాంట్లో ఆ 9 ఇయర్స్ పీరియడ్లోనే 6 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. వీరి ప్రభుత్వం మీరు రాగానే తగ్గిపోయింది. ఒకటే సంవత్సరం 1,20,000 ఉద్యోగాలు మేమున్నప్పుడు వస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 40,000కి పడిపోయింది. వీరి ఘనకార్యం ఇదంతా. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ హయాంలో అన్నీ కూడా దిగజారిపోతా ఉన్నాయి, రోజు పడిపోతూ ఉన్నాయి. మరి నిన్ననే స్టేట్మెంట్ చూసినాం అమర రాజా వాళ్ళు, నేను సోషల్ మీడియాలో స్టేట్మెంట్ పేపర్లో కూడా చూసిన, మేము ఇక్కడి నుంచి మాకు తగిన ప్రోత్సాహాలు అందకపోతే ఇక్కడ నుంచి తరలిపోతాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినారు. మీరు అమెరికా పోయి కొత్త పెట్టుబడులు ఏమో కానీ ఉన్న పెట్టుబడులు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. దీన్ని ప్రశ్నించడానికి బీజేపీ నాయకులకు సమయం ఉండదు, మాటలకి రాదు. ప్రజల శేష అవసరం మీద వరకు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందొద్దు, తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవద్దు, వీళ్ళు ఇట్లే ఉండాలన్న ఆలోచన, అంటే భావదారిద్ర్యంతో ఉన్నటువంటి నాయకులు ఈ బీజేపీ నాయకులు రాష్ట్రంలో. ఈరోజు 10 నెలల కాంగ్రెస్ పాలనలో మరి ఎన్నో ఇలాంటి అనేక సమస్యలు, ప్రజా సమస్యల పట్ల అనేక రకమైన పోరాటాలు ప్రతి దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఈ కేంద్ర మంత్రిని మాట్లాడి, కేంద్ర మంత్రి అవుతున్నారు బండి సంజయ్ గారికి దీనిపైన ప్రశ్నించడానికి సమయం దొరుకుతలేదా? అంత బిజీ ఉన్నారా ఢిల్లీలో వాళ్ళు? నిన్న మహబూబ్ నగర్లో కొడంగల్ నుంచి వచ్చి మా భూములు లాక్కుంటా ఉన్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, హైదరాబాద్ నగరానికి వచ్చి మాత్రం మొరబెట్టుకుంటా ఉన్నారు. ఈరోజు ఎక్కడ పోయినారు వీళ్ళు? మా ప్రభుత్వ హయాంలో ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఎగిరెగిరి పడి మీద పడి కొట్లాడినటువంటి నాయకులు ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు మూగపోయినారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సహాయ మంత్రి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి సహాయ మంత్రిగా మారిపోయినారు. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహాయ మంత్రిగా మారిపోయినాడు. కోవట్గా పనిచేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది రేవంత్ రెడ్డి గారికి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అమెరికాలో పోయిన తర్వాత వారి తమ్ముడితో ఉన్నటువంటి కంపెనీతోని డైరెక్ట్గా అగ్రిమెంట్ చేసుకుంటా ఉంటే, ఒక హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు, అది కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వీరు దాన్ని సమర్థిస్తారు. అసలు రాజ్యాంగం గురించి వీరికి ఏమైనా ఐడియా ఉందా?
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పేరాల కట్టయ్య ఫంక్షన్ హాల్లో ఈ నెల ఆగస్టు 18న జరగబోయే జిల్లా సదస్సు కార్యక్రమం విజయవంతం చేయండి అని సేవాలాల్ సేన రాష్ట్ర కో కన్వీనర్ ధరావత్ వెంకన్న పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని న్యూ కూరగాయల మార్కెట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా కన్వీనర్ గోగులోత్ లాల్ నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర కో కన్వీనర్ సేవాలాల్ సేన నాయకులు వెంకన్న, ముఖ్య శ్రవంతి మోహన్ నాయక్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవస్థాపక అధ్యక్షులు ముఖ్య సంజీవ్ నాయక్ హాజరవుతున్నారని, నూతన ఎన్నికల కమిటీ జరుగుతుందని, కార్యక్రమాన్ని జిల్లాలో అన్ని మండలాల నుంచి భారీ సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 18వ తారీఖు జరగబోయే సేవలాల్ సేన మానుకొండ జిల్లా సదస్సు జరగడం కోరుతున్నాము. మన జిల్లా లెవెల్లో, మండల లెవెల్లో ఎక్కడైనా సరే యువతి యువకులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. సేవాలాల్ సేన జిల్లా సదస్సు మానుకోట 18వ తారీఖు ఆగస్టు 18 రోజున జిల్లా సదస్సు కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్య సంజీవ్ నాయక్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా నాయకులతో పాటుగా మహిళా సేన, రైతు సేన, యువసేన, విద్యార్థి సేన, కార్మిక సేన నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు మరియు 18 మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. కార్యక్రమము పేరాల లక్ష్మీ కట్టయ్య ఫంక్షన్ హాల్ నందు ఉదయం 10 గంటలకు ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా విజయవంతంగా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాము. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కుంట ఏరియాలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్పీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో కార్టెన్ సర్చ్ నిర్వహించారు. వాహనాలకు సరైన పత్రాలు ఉన్నాయో లేదో తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 102 బైక్లు, 8 3 వీలర్లు, ఒక 4 వీలర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా భైంసా ఏఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణ, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ కార్టెన్ సర్చ్ నిర్వహిస్తున్నామని అన్నారు. సైబర్ నేరాలు, రోడ్డు భద్రత గురించి స్థానిక ప్రజలకు ఏఎస్పీ వివరించారు. ప్రతి వాహనదారుణ్ణి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు కలిగి ఉండాలని, నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపకూడదని సూచించారు. వాహనదారులు తమ వాహనాలకు పెండింగ్ చలానాలు ఉంచరాదని, మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ड्रेस पहनेंगे सब बच्चे डालो नहीं तो तुम्हारे बच्चों को लेकर चल जाते हो, पता भी नहीं लगता, बच्चा रो रहा बाजू. ఈ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ జరిగింది. దీంట్లో మన సిఐ బెన్సా టౌన్, ఎస్ఐ షరీఫ్, ఎస్ఐ గౌష్ ప్లస్ మన బటాలియన్ టీం మొత్తం 60 మంది ఉన్నారు. దీంట్లో బేసికలీ మన ఏం ఇంటెన్షన్ ఉంది, మన లోకల్ ఏరియాస్ దే నీడ్ టు నో ఇప్పుడు ఏం ప్రాబ్లం నడుస్తుంది, ఎట్లా క్రైమ్స్ ఎట్లా జరుగుతుంది, అది క్రైమ్ అయినప్పుడు అప్పుడు ఎట్లా రియాక్ట్ చేయాలి, దీనికి సంబంధించిన ఇప్పుడు మన కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది. ప్లస్ చాలా బండిలో నెంబర్ ప్లేట్ లేదు, చాలా చలాన్స్ పెండింగ్ ఉన్నాయి. అది ఆ బండి కూడా సీజ్ చేసాము ఈరోజు. టోటల్ 102 2 వీలర్స్, 8 3 వీలర్స్ అండ్ 1 4 వీలర్ సీజ్ అయింది. ఇప్పుడు డాక్యుమెంట్ చూసి యాజ్ పర్ ద లా వి విల్ టేక్ ఫర్దర్ యాక్షన్.
ప్లస్ గాంజా సంబంధించిన సైబర్ క్రైమ్ సంబంధించిన ఇప్పుడు ఈ అవేర్నెస్ చేసాము. प्लस अगर आप प्रॉब्लम వచ్చినప్పుడు जैसे लोकल लोगों ने बताया कि पेट्रोलिंग नहीं हो रहा है, तो उसके लिए भी नंबर्स दे दिया गया है CI वैसा टाउन के द्वारा, मेरे द्वारा. अभी कुछ भी प्रॉब्लम है उस नंबर पे बताने का और एज जितनी जल्दी हो सकता है उसको रिस्पॉन्ड करना. నిర్మల్ జిల్లా బైంసా మండలం ఈలేగం గ్రామానికి చెందిన కాంబ్లే వెంకటేష్ కు ఓ వీడియో కాల్ వచ్చింది. నేను పోలీస్ అధికారి అంటూ అపరిచిత వ్యక్తి వీడియో కాల్ చేసి మీ అమ్మాయి కాంబ్లే శృతి డ్రగ్స్ అమ్ముతుంటే పట్టుకున్నామని 10 నిమిషాల్లో నా దగ్గరకు రావాలని బెదిరించారు. అయోమయానికి గురైన తండ్రి హుటాహుటిన పాఠశాలను సంప్రదించగా విద్యార్థి సేఫ్ గా ఉందని తెలుసుకున్న తండ్రి ఊపిరి పీల్చుకున్నాడని తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం అచ్చం ఇలాగే మహాగం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వీడియో కాల్ వచ్చింది అని తెలిపారు. అపరిచిత వ్యక్తుల కాల్స్ నుంచి అమాయక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారు తెలిపారు. నేను నిన్న సెకండ్ సండే ఉండి ఇంటి అక్కడ కొడుకు అక్కడ పోయి వచ్చిన. సాయంత్రం 4 గంటలకు మేము ఇంటికి వచ్చినాక నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టి నేను తినాటిండి 4 బజే అందరిలో ఫోన్ ఛార్జింగ్ ఉండే ఫోన్ వచ్చిండికి నేను పోలీస్ మాట్లాడుతున్నా, నీ బిడ్డ డ్రగ్స్ అమ్ముతున్నది, నా బిడ్డ అయితే గురుకుల బైంసాలో ఉన్నది హాస్టల్లో. అయితే నేను అన్నా సార్ ఎవరో అంటే వాడు హిందీలోనే మాట్లాడుతున్నాడు, తుమారి బేటీ శృతి కాంబ్లే శృతి ఏకి తుమారి బేటీ హాయ్ సార్ बोले. అయితే तुम्हारी बेटी ड्रग्स बेच रही, मैं पकड़ लिया हाथ से, तुम लेके जाओ, आए तो 10 मिनट में नहीं तो शूट कर देती हूँ, ऐसा ऐसा హిందీ में మాట్లాడాడు. ఇక నేను పరిచయం అవుతున్నా, ఇప్పుడే పోయి కలిసి మాట్లాడినా ఎట్లా నేను పరిచయంలో ఉన్నా సార్. అయితే అన్నాడు आए तो जल्दी नहीं तो तुम्हारी बेटी अब भी 10 मिनट में शूट कर देता అనుకుంటా. పిల్లకు చూసి ఇగో మాట్లాడు అన్నాడు. మాట్లాడిపిస్తే ఏమన్నట్టు ఆ పిల్ల ఏడుస్తున్నది, ఓలవునేమో. నేను ఇక పరిచయం అయిపోయాను. అది మేడం ఫోన్ చేస్తే ఫోన్ ఏమిటి కట్ చేస్తున్నావు, వీడియో కాల్ చేయగాను ఫోన్ ఏమిటి కట్ చేస్తున్నావు, మరి సున్నినే ఆరా ఫోన్ కైకు కట్ కర్రా అనుకున్నా, నాకే బెదిరియాడు. నేనన్నా సార్ ఎక్కడి నుంచి రాంగ్ నెంబర్ వచ్చిందేమో సార్, కాదు సార్ నా పిల్ల ఇట్లా ఇట్లా హాస్టల్లో ఉంటుంది అన్న. నయ్యే తుమారి బేటీ సే శృతి కాంబ్లే శృతి అన్నాడు. నేను ఆయన అనుకుని ఇక నేను పరిచయంలో ఉన్నా సార్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. పేరాల కట్టయ్య ఫంక్షన్ హాల్లో ఈ నెల ఆగస్టు 18న జరగబోయే జిల్లా సదస్సు కార్యక్రమం. మండలాల నుంచి భారీ సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు. భయభ్రాంతులకు గురి అవుతున్న గ్రామీణ ప్రజలు, తండ్రి హుటాహుటిన పాఠశాలను సంప్రదించగా విద్యార్థి సేఫ్. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి. పోలీసులు సరైన పత్రాలు లేని బైక్లు, 3 వీలర్లు, ఒక 4 వీలర్ స్వాధీనం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.